సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఫైర్స్ యాప్ లో మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలో, సో ఇప్పుడు ఈ వీడియోలో మీ ముంగట నేను కూడా ప్రాక్టికల్లీ చేస్తూ ప్రతి ఒక్కటైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. టోటల్ మొత్తం ప్రాక్టికల్ గా అయితే ఉంటది, థియరీ పార్ట్ ఏమి ఉండదు చెప్తున్నా. ఓకేనా, టోటల్ గా ప్రాక్టికల్ గా ఉంటది కాబట్టి సో ప్రతి స్టెప్ జాగ్రత్తగా చూడండి. అండ్ ఈ వీడియోలో మీకు కొంచెం ఒక చిన్న సీక్రెట్ లాగా కూడా చెప్తా అన్నట్టు మనం చార్ట్ ట్రేడింగ్ చేయడానికి. సరేనా, సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రదర్స్, ఇక్కడైతే చూసుకోండి, నేను ఇప్పుడు ఫైర్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో మీరు గనక ఇప్పటి వరకు ఫైర్స్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, మస్ట్ గా అయితే ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే బ్రో ఇక్కడ కొంచెం మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి మనకు. ఏంజిల్ వన్ తోని అండ్ అదర్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి కదా, అంటే గ్రో తోని దాంట్లో కంపేర్ చేసుకుంటే దీంట్లో కొంచెం చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ స్కాల్పర్ మోడ్ కూడా ఉంది మీకు. దానిపైన ప్రాక్టికల్లీ ఒక వీడియో కూడా తీసుకొస్తా, స్కాల్పర్ మోడ్ తో మనం స్కాల్పింగ్ ట్రేడింగ్ ఎట్లా చేయాలని. సరేనా, ఓకే, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది. ఉండకపోతే మీ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి బ్రదర్స్, ఈ విధంగా అయితే మన ముంగట ఇంటర్ఫేస్ అనేది వచ్చేస్తుంది బ్రో. సో ఈ రోజు మనము ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయబోతున్నాం. బట్ గైస్, మనము ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన అకౌంట్ లో బ్యాలెన్స్ అయితే ఉండాలి, మన అకౌంట్ లో పైసలు అయితే ఉండాలి, మనకు మనీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ముందే తెలిసి ఉండాలి. ఇది తెలియకపోతే మనం ట్రేడింగే చేయలేము. ఓకేనా, సో అందుకోసం ఇప్పుడు మీకు మనీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. జస్ట్ ఒక 5 సెకండ్స్ లో అయిపోతుంది బ్రదర్, జాగ్రత్తగా చూడండి. సో గైస్, మనీ యాడ్ చేసుకోవడానికి పైన చూసుకోండి, మీకు ఒక ఆరో ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఆరో ఆప్షన్. సో సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకోగానే చూడండి, ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ ఫండ్స్ అయితే చూసుకోండి బ్రదర్, 10,000 రూపీస్ ఉన్నాయి. అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఫండ్స్ అనేవి యాడ్ చేసుకున్నా. సో ఇక్కడ మీరు ఇప్పటి వరకు యాడ్ చేసుకోకపోతే ఇక్కడ మీకు 0 అయితే షో అవుతుంది గైస్. ఓకేనా, సో సింపుల్ ఉంటది యాడ్ చేసుకోవడం. పక్కన చూసుకోండి, యాడ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి మనం. సో క్లిక్ చేసుకోగానే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో చూసుకోండి బ్రదర్స్, ఇక్కడైతే మనకు అమౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీంట్లో మనము ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అంతైతే యాడ్ చేసుకోండి మీరు, అంటే అంతైతే టైప్ చేసుకోండి. సింపుల్ ఉంటది. ఓకేనా, సో దాని తర్వాత ఇక్కడ కింద మీకు నెట్ బ్యాంకింగ్ అని ఉంటది అండ్ యూపీఐ అని 2 ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి. సింపుల్ గా నేను యూపీఐ పైన క్లిక్ చేసుకుంటే మీరు కూడా యూపీఐ తో చేసుకోండి, బెస్ట్ గా అయితే ఉంటది అన్నట్టు. సరేనా, సో దాని తర్వాత ఇక్కడ కింద మీకు యాడ్ ఫండ్స్ అని అంటే వచ్చేస్తుంది కింద మీకు యాడ్ చేసుకునే ఆప్షన్. సో దానిపైన క్లిక్ చేసుకోగానే డైరెక్ట్ గా మీ ముంగట ఫోన్ పే, గూగుల్ పే ఓపెన్ అయిపోతుంది. సో దేనిదన్నా ఒక దానిపైన క్లిక్ చేసుకొని మీరు సింపుల్ గా అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను యాడ్ చేసుకుంటలే బ్రో, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ 10,000 రూపీస్ ఉన్నాయి కదా దానికోసం. అండ్ గైస్, గుర్తు పెట్టుకోండి, మీరు ఈ ఫైర్స్ అప్లికేషన్ లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో అదే బ్యాంక్ అకౌంట్ తో అయితే యాడ్ చేసుకోండి బ్రదర్స్. ఓకేనా, మీరు వేరే బ్యాంక్ అకౌంట్ తో యాడ్ చేసుకుంటే ఫండ్స్ యాడ్ కావు, ముందే చెప్తున్నా, క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, సో అందుకోసం సేమ్ బ్యాంక్ అకౌంట్ అనేది పెట్టుకోండి. ఓకే, సింపుల్. ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేస్తా. నేను ఇప్పుడు ఆల్రెడీ 10,000 ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకుంటలే. సో చూసుకున్నారు కదా బ్రదర్స్, ఎంత ఈజీగా అయితే ఉండేనో మనీ యాడ్ చేసుకోవడం. సో ఇప్పుడైతే మనం మనీ యాడ్ చేసుకోవడం అయితే చూసుకున్నాం అండ్ ఎట్లా యాడ్ చేసుకోవాలో చూసుకున్నాం అండ్ యాడ్ కూడా మీరు చేసుకుంటారు. బట్ ఇప్పుడు మీకు ట్రేడింగ్ చేయడానికి రాకపోతే మనీ యాడ్ చేసుకుని కూడా వేస్ట్ అవుతుంది. అందుకోసం ఇప్పుడు మీకు ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలో చూపిస్తా. ఇంట్రాడే పైన ఆల్రెడీ మనం వీడియో చేసినాం, మన ఛానల్ పైన ఉంటది, చెక్ చేసుకోండి మీరు ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత. ఇప్పుడు మనం ఆప్షన్స్ ట్రేడింగ్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. సరేనా, సో గైస్, ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి కింద చూసుకోండి, ఇక్కడ మొత్తం రైట్ సైడ్ లో కింద ప్రొడక్ట్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోగానే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇన్స్టెంట్ ఆప్షన్ అని ఉంటది అండ్ కింది సెకండ్ ఆప్షన్ చైన్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సింపుల్ గా మనం సెకండ్ ఆప్షన్ చైన్ అని ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే ఈ విధంగా అయితే వచ్చేస్తాయి బ్రదర్స్. ఇక్కడ మనకు ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ కాల్, పుట్ అని చాలా ఉంటాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి కొంచెం. ఓకేనా, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్స్ అయితే స్టడీ చేయాలి. దాని తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్స్ ని ఎట్లా స్టడీ చేయాలో చూపిస్తా అండ్ మీకు చార్ట్స్ లో ఒక సింపుల్ ఒక ట్రిక్ కూడా చూపిస్తా. ఆ ట్రిక్ తోని మీరు చాలా ఈజీగా చార్ట్స్ అయితే ఎనలైజ్ చేయొచ్చు, చార్ట్స్ అయితే మీరు రీడింగ్ చేయొచ్చు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. దాని తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ చైన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్స్ అయితే చూసుకుందాం. చార్ట్స్ ని చూడడానికి ఇక్కడ చూసుకోండి, చార్ట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి మనం. సో గైస్, ఇక్కడ చూసుకోండి, సో ఇక్కడ మనం దీనిపైన క్లిక్ చేసుకొని చూసుకోండి, ఇక్కడైతే మనకు చార్ట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి గైస్. ఓకేనా, చూసుకోండి, ఇక్కడైతే నాకు చార్ట్స్ ఓపెన్ అయిపోయినాయి. సో ఇక్కడ డేట్ 12 కాబట్టి చూసుకోండి బ్రో, మార్కెట్ అనేది కొంచెం ఇక్కడ ఏంటంటే ఈ విధంగా అయితే ఓపెనింగ్ ఇచ్చి కొంచెం బుల్లిష్ వ్యూ చూపించింది. దాని తర్వాత చూసుకోండి టోటల్ గా ఫాలింగ్ సైడ్ అనేది వస్తుంది బ్రదర్స్. ఓకేనా, సో అండ్ మీకు ఇంకోటి చూపిస్తా, ఇక్కడ నాకు మధ్యలో ఒక ఇట్లా లైన్ లాగా అయితే కనిపిస్తుందా, దీనికి నేను ఏంటంటే మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అన్నట్టు ఇది. సో ఇండికేటర్ ఏంటంటే మనకు ఒక సిగ్నల్స్ అనేవి ఇస్తాయి, ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవద్దు అనేది. సింపుల్ గా మీరు ఇక్కడ ఇది యాడ్ చేసుకోవడానికి పైన చూసుకోండి, ఇక్కడ ఎఫ్ లాగా ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ సర్చ్ చేసుకోండి. ఇక్కడ చాలా ఇండికేటర్స్ అయితే ఉంటాయి మీకు. సో ఇక్కడ నేను మూవింగ్ యావరేజ్ అని సర్చ్ చేసుకోండి చూసుకోండి, ఇక్కడ మూవింగ్ యావరేజ్ చాలా వచ్చేసాయి. మూవింగ్ యావరేజ్ డబుల్ అని, మూవింగ్ యావరేజ్ మల్టిపుల్, ట్రిపుల్, ఈ విధంగా చాలా వచ్చేసాయి. సో సింపుల్ ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నా కాబట్టి నాకు మూవింగ్ యావరేజ్ అని చూపిస్తలేదు. సో సింపుల్ ఒకటే ఉంటది మూవింగ్ యావరేజ్ అని, దానిపైన క్లిక్ చేసుకోండి మీరు. ఓకేనా, సో క్లిక్ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది మనకైతే. సరేనా గైస్, సో దాని తర్వాత ఇక్కడ పైన చూసుకోండి 1
minute అని ఉందా, ఇది వచ్చేసి టైం ఫ్రేమ్ అన్నట్టు. దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా టైం ఫ్రేమ్స్ అనేవి వచ్చేసాయి. సో ఇక్కడ నుంచి మీరు కంఫర్టబుల్ బట్టి ఒక టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి బ్రదర్స్, ఓకేనా. అండ్ ఇక్కడ 5 years ఏంటంటే మనకు సెకండ్స్ కూడా టైం ఫ్రేమ్ అనేది ఉంటది. అదే మనం వేరే అప్లికేషన్స్ లా చూసుకుంటే సెకండ్స్ లో అయితే ఉండదు, మనకు గుర్తు పెట్టుకోండి, సరేనా. ఓకే, ఎనీవేస్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చార్ట్స్ లకైతే వచ్చేస్తాను నేను. సో ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇప్పుడు ఈ చార్ట్స్ అయితే ఉన్నాయి కదా బ్రదర్స్, ఇవి కొంచెం మనకి ఏంటంటే కొంచెము ఎట్లున్నాయి, కొంచెం రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, ఇట్లా కొంచెము అర్థం అయితలే ఎక్కడ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి, అంత మంచి క్లారిటీ అయితే అర్థం అయితలే మనకు. సో అందుకోసం నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నేను ఈ చార్ట్స్ అయితే యూజ్ చేయకుండా నేను ఒక వేరే చార్ట్స్ అయితే యూజ్ చేసుకుంటా. ఇక్కడ పైన మీకు ఈ క్యాండిల్స్ ఆప్షన్ కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే సో ఇక్కడ మీకు రెంకో అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది బ్రో. సింపుల్ గా రెంకో పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేసుకుంటా నేను. చూసుకోండి బ్రో, ఇది చాలా ఈజీగా ఉంటది. ఈ చార్ట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ ఇక్కడ మనకు 2 ఉంటాయి అన్నట్టు. రెడ్ బ్రిక్, గ్రీన్ బ్రిక్స్ అని టూ ఉంటాయి. సో చూసుకోండి, ఇక్కడ మనము ఎప్పుడైతే గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనము కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, అంటే అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తది అని అర్థం. ఎప్పుడైతే రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనం పుట్ సైడ్ తీసుకుంటాం, అంటే ఇక్కడ నుంచి ఫాలింగ్ సైడ్ వస్తది అని అర్థం అన్నట్టు. ఇప్పుడు చూసుకోండి, ప్రెసెంట్ మార్కెట్ ఇక్కడ రెడ్ బ్రిక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కాబట్టి నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోనికి అయితే ట్రై చేస్తా బ్రదర్స్, ఓకేనా. అండ్ గైస్ మీకు ఇంకోటి చూపిస్తా. ఈ బ్రిక్స్ అయితే ఉన్నాయి కదా, వీటిని మనము సెట్టింగ్ బట్టి చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి, నేను ఇప్పుడు సెట్టింగ్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని చూసుకోండి, ఇక్కడ బాక్స్ సైజ్ వచ్చేసి 1 రూపీ పెట్టుకుంటున్నా. ఓకే పైన క్లిక్ చేసుకుంటా. అంటే ఇక్కడ 1 రూపీ ప్రైస్ మూవ్ అయింది అనుకోండి, అప్పుడే నాకు ఒక బ్రిక్ అనేది ఫామ్ అవుతుంది. సో దీంతో ఏంటంటే జస్ట్ ప్రైస్ మూవ్ అయితేనే మనకు బ్రిక్స్ అనేవి వస్తాయి అన్నట్టు. ఆల్రెడీ ఈ స్ట్రాటజీ పైన నేను ఆల్రెడీ మన కోర్స్ అనేది వచ్చింది బ్రో. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది మన కోర్స్ మన అప్లికేషన్ ది. లేదంటే మీకు అది ఓపెన్ కాకపోతే జస్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి గోగ్యాన్ అకాడమీ అని సెర్చ్ చేయండి, మన అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ స్ట్రాటజీ పైన ప్రాక్టికల్ గా నేను ఒక కోర్స్ లాంచ్ చేసిన. మొత్తం టోటల్ గా 8 to 9 క్లాసెస్ ఉంటాయి. సో టోటల్ గా ఉంటది ఈ బ్రిక్ సైజ్ ఎట్లా డిసైడ్ కావాలి, అసలు రింకో అంటే ఏంది, టోటల్ గా ఉంటది అన్నట్టు. సో దీంతో ఏంటంటే చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీగా ప్రాఫిట్స్ చేయొచ్చు అన్నట్టు. డిస్క్రిప్షన్ లో ఉంటది, చెక్ చేయండి మస్ట్ గా. అండ్ 50% ఆఫ్ కూడా నడుస్తుంది. మీరు తీసుకునే ముందు అక్కడ కూపన్ కోడ్ కూడా ఉంటది, GAN 50 అని. ఒకవేళ కూపన్ కోడ్ రాకపోతే మీరు మాన్యువల్ కూడా సర్చ్ చేయొచ్చు GAN 50 అని, ఓకేనా. అక్కడ ఉంటది కూపన్ కోడ్ GAN 50. మీరు క్లిక్ చేయగానే మీకు 20 అంటే ఏంటంటే 50% ఆఫ్ అయిపోతుంది, ఓకేనా. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం పుట్ సైడ్ ఎంట్రీ చేసుకోనికి అయితే ట్రై చేస్తాను నేను, ఓకేనా. కొంచెం ఇక్కడ సో చూసుకోవచ్చు, ఇక్కడ రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి. చెప్పిన కదా, రెడ్ బ్రిక్స్ ఫామ్ అయితే మనం పుట్ సైడ్ తీసుకుంటాం. సో ఇప్పుడు అర్థమైపోయింది మనకి రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనము కింది సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, ఓకేనా. సో ఎంట్రీ తీసుకోవడానికి సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే బ్యాక్ అయితే వచ్చేస్తా. ఒకసారి పైన ఆరో కనిపిస్తుందా, బ్యాక్ ఆరో, దానిపైన క్లిక్ చేసుకొని ఒకసారి బ్యాక్ వచ్చేస్తాం. చూసుకోండి, ఇక్కడ మనకు ఆప్షన్ చైన్ అనేది వచ్చేసింది. సో ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా మనం ఆప్షన్ చైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా అయితే ఉంటది ఇక్కడ, ఓకేనా. చాలా నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రదర్స్, ఓకేనా. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాల్స్ అని రెడ్ కలర్ లో ఆప్షన్ కనిపిస్తుంది, కాల్స్ అని. దాని కింద చాలా ప్రైసెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇవి వచ్చేసి మనకు కాల్ ప్రైజెస్, అంటే మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో ఇప్పుడు మనము ఈ ప్రైజెస్ లకి వెళ్ళి ఎంట్రీ తీసుకుంటాం. అంటే ఎప్పుడైతే కింద పడుతుందో, ఇప్పుడు రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి కింద పడుతుంది కదా మార్కెట్, అంత కిందికి వస్తుంది కదా. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా కిందికి అయితే వస్తుంది కదా. సో అప్పుడు మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు నేను పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కింది పడుతుంది, రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి. మీకు ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, బ్రో ఇక్కడ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పినావు, అంటే పడేటప్పుడు పుట్ సైడ్ తీసుకోమన్నావు, లేచేటప్పుడు అంటే మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు కాల్ సైడ్ తీసుకోమన్నావు. బట్ ఇక్కడ చాలా ప్రైజెస్ ఉన్నాయి బ్రో. ఇప్పుడు పుట్ సైడ్ చూసుకున్నా సరే చాలా ప్రైజెస్ ఉన్నాయి లిస్ట్. సో దీంట్లోకి వెళ్ళి ఏ ప్రైస్ లో ఎంట్రీ తీసుకోవాలి బ్రో అని మీకు ఒక డౌట్ వస్తుంది. సింపుల్ గైస్, ఇక్కడ మనకి ఎల్లో కలర్ బాక్స్ అయితే కనిపిస్తుందా, ఈ పుట్ సైడ్ దాంట్లో పుట్ సైడ్ లిస్ట్ లో ఎల్లో కలర్ బాక్స్ కనిపిస్తుందా. సో దీంట్లోకి వెళ్ళి ఎంట్రీ తీసుకోవాలి. అదే విధంగా కాల్ సైడ్ లో ఈ పైన ఒక బాక్స్ కనిపిస్తుంది ఎల్లో కలర్ లో, సో దీంట్లోకి వెళ్ళి ఎంట్రీ తీసుకోవాలి. సో దీంట్లోకి వెళ్ళి తీసుకుంటే ఏంటంటే మనకు ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ దీంట్లో కొంచెం ప్రైస్ ఎక్కువ తగులుతుంది, బట్ ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే మీరు, ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే, సో పుట్ సైడ్ తీసుకుంటున్నా కాబట్టి ఇక్కడ నేను కింది ఈ ఎల్లో కలర్ బాక్స్ ఉందో దీంట్లోకి వెళ్ళి తీసుకోనికైతే ట్రై చేస్తా బ్రదర్స్, ఓకేనా. సో ఇప్పుడైతే చూసుకోండి, ఇక్కడ నేను కొంచెము ఎంత ఇది 25,200 స్ట్రైక్ ప్రైస్ ఉంది. దీన్ని చూసుకోండి 9,300 ఇట్లా నడుస్తుంది కాబట్టి సో దీనిపైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి ఎల్లో బాక్స్ దాంట్లోకి వెళ్ళి తీసుకుంటున్నా నేను, ఓకేనా. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఈ విధంగా వచ్చేస్తుంది. సో సింపుల్ గా ఏం చేస్తా, ఇక్కడ కింద చూసుకోండి బై అండ్ సేల్ 2 ఆప్షన్స్ వస్తాయి. సో గుర్తు పెట్టుకోండి, మనం ఆప్షన్ బై చేస్తాం కాబట్టి బై పైన క్లిక్ చేసుకోవాలి. సేల్ చేస్తే మీకు చాలా ఫండ్స్ కావాలి, గుర్తు పెట్టుకోండి. అందుకోసం మనం బై పైన క్లిక్ చేస్తున్నాం, ఓకేనా. ఓకే, బై పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. పైన చూసుకోండి, ఇక్కడ మనకు ఇంట్రాడే అని ఉంటది, ఇక్కడ చూసుకుంటే ఓవర్ నైట్ అని ఉంటది. సింపుల్ గా నేను ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటా. సో మీరు ఓవర్ నైట్ పైన కూడా క్లిక్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. దీంతో మనకి ఏం ఫరక్ పడది ఆప్షన్స్ అయితే, ఓకేనా. దేనిపైన ఒక దానిపైన క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూసుకోండి క్వాంటిటీలో చూసుకుంటే జస్ట్ 1 లాట్ తీసుకుంటున్నా, అంటే 1 లాట్ లో దీంట్లో 75 క్వాంటిటీ అనేది ఉంటది. సో మీరు 2 లాట్స్ తీసుకుంటే ఏంటంటే ఎంత 150 క్వాంటిటీ అయిపోతుంది. సో మీ అమౌంట్ బట్టి తీసుకోండి మీరైతే, ఓకేనా. నా దగ్గర 10,000 ఉన్నాయి కాబట్టి జస్ట్ 75 క్వాంటిటీ తీసుకుంటున్నా.
దాని తర్వాత కింద చూసుకోండి ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంటది, ట్రిగర్ ప్రైస్ ఉంటది, అండ్ సిఓ ఆర్డర్ అండ్ బిఓ ఆర్డర్ అని 4 ఉంటాయి. సింపుల్ గా నేను ఇక్కడ మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటున్నా, మార్కెట్ పైన క్లిక్ చేసుకుంటా. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ కింద చూసుకోండి బై అని ఆప్షన్ అయితే ఉంది కదా. సో కొంచెం ఒకసారి ఈ విధంగా రిఫ్రెష్ చేసా. చూసుకోండి ఇక్కడ బై అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది. బై 75 క్వాంటిటీ అని సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకోగానే చూసుకోండి ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్ అనేది అయిపోయింది. అంటే మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, మనం ట్రేడ్ అయితే ఎంటర్ అయిపోయినాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి కింద పొజిషన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి ఇక్కడ పొజిషన్స్ లాగా అయితే వచ్చేసిన. అంటే ఇక్కడ నుంచి మనం ప్రాక్టికల్ గా చూసుకోవచ్చు మనకి ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఎంత లాస్ అవుతుంది ఏంది అనేది టోటల్ గా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. చూసుకోండి ఇప్పుడు చిన్న నాకు రాంగ్ నే కొంచెం ప్రాఫిట్ కనిపించింది, దాని తర్వాత లాస్ కనిపిస్తుంది. సో చూసుకోండి ఇక్కడ నుంచి ప్రాక్టికల్ గా మొత్తం టోటల్ లాస్ ప్రాఫిట్ ఎంత అవుతుంది ఏంది అనేది ప్రాక్టికల్ గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వెళ్ళి మీరు ఎగ్జిట్ అవ్వాలనుకున్నా ఎగ్జిట్ అవ్వచ్చు. నేను చూపిస్తా, జాగ్రత్తగా చూస్తుండండి. చూసుకోండి బ్రో ఇక్కడ దగ్గర 400-500 ప్రాఫిట్ కనిపిస్తుంది. చూసుకోండి ఒకటేసారి 700-800 దాకా వచ్చేసింది. సో ఇప్పుడు చూసుకోండి నేను చార్ట్స్ లో చూపిస్తా నాకు ఎందుకు ప్రాఫిట్ కనిపిస్తుందో. ఓకేనా. సో చూసుకోండి ఇక్కడ నేను మళ్ళీ చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుంటా బ్రో. సో చూసుకోండి ఇప్పుడు రెడ్ బ్రిక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా, అందుకోసం నాకు ఇంత మంచి ప్రాఫిట్ అనేది కనిపించింది బ్రో. సో ఇక్కడ చూసుకోండి మళ్ళీ గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకటి చెప్తా, మనకి ఎప్పుడైతే మనం మళ్ళీ రెడ్ బ్రిక్స్ ఫామ్ అయితే అప్పుడు ప్రాఫిట్ అవుతుంది, ఎందుకు మనం పుట్ సైడ్ తీసుకున్నాం కాబట్టి. గ్రీన్ బ్రిక్స్ ఫామ్ కాగానే మనకి ఏంటంటే లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి చిన్న మనకు మన ప్రాఫిట్ తగ్గిపోతుంది, మీకు చూపిస్తా. సో ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే బ్రో కొంచెం నాకు సిగ్నల్ అంత మంచిగా వస్తలేదు బ్రో, పైన చూసుకోవచ్చు. అందుకోసం చూసుకోండి ఒకసారి మొత్తం రిఫ్రెష్ చేసుకుంటా, ఒకసారి కట్ చేసుకుని మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా. కొంచెం నాకు సిగ్నల్ ఇష్యూ వస్తుంది అన్నట్టు. ఇక్కడ కొంచెం మా ఏరియాలో ఏంటంటే కరెంట్ పోతుంది మాటికి, దాంతో కొంచెం సిగ్నల్ ఇష్యూ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేసుకుంటాను. మళ్ళీ ఇక్కడ చూసుకోండి కొంచెము ఒకటి చెప్తా బ్రో, మీరు ఎప్పుడైనా ట్రేడింగ్ చేసే టైం సిగ్నల్ మంచిగా ఉండాలి. చూసుకోండి బ్రో ఇక్కడ ఎంత దగ్గర 800 వరకు చూపించింది, బట్ ఇప్పుడు చూసుకోండి దగ్గర మళ్ళీ 300 వరకు వచ్చేసింది. ఎందుకు గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతుంది కాబట్టి. ఓకేనా. సో ఇట్లా ఎప్పుడైతే ఫామ్ అయితే సింపుల్ బ్రో మనకు ప్రాఫిట్ కనిపించని సింపుల్ తీసుకొని బయటికి వచ్చేసేయాలి. మీరు ఎక్కువ ఆశించినారనుకోండి ఉన్న ప్రాఫిట్ కూడా పోతుంది అన్నట్టు. ఓకేనా. జాగ్రత్తగా చేయాలి. అండ్ చూసుకోండి ఇప్పుడు మళ్ళీ 500 అట్లా మనకు కనిపిస్తుంది. ఓకేనా. సింపుల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతానని, ఎందుకంటే సిగ్నల్ కూడా అంత మంచిగా వస్తలే కాబట్టి కొంచెం ప్రాఫిట్ కనిపిస్తుంది. సో మీకు ఎగ్జిట్ అవ్వడం కూడా చూపిస్తా. చూసుకోండి ఇక్కడ ఎగ్జిట్ ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి ఇక్కడ క్లిక్ చేసుకోగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. చూసుకోండి బ్రో ఇక్కడైతే నేను ఎస్ పైన క్లిక్ చేసుకున్నా. చూసుకోండి బ్రో ఎగ్జిట్ అయితే అయిపోయినా. ఇక్కడ చూసుకోండి నాకు ఎంత ప్రాఫిట్ అయింది, జస్ట్ 393 రూపీస్ అనేది ప్రాఫిట్ అయింది బ్రదర్స్. ఓకేనా. సో చూసుకోండి మీ ముంగట ప్రాక్టికల్ గా లైవ్ లో ట్రేడ్ తీసుకున్నా, లైవ్ లో ఎగ్జిట్ అయిపోయినా. సో ఇక్కడ నేను రాగానే నాకు మంచి ప్రాఫిట్ కనిపించింది. కొంచెం నాకు సిగ్నల్ ఇష్యూ వల్ల అంత మంచి అయితే మనకు అంత అనిపించలేదు అన్నట్టు. ఓకేనా. సో కొంచెం బయటికి పోయి వచ్చే లోపే కొంచెం మన ప్రాఫిట్ కూడా తగ్గిపోయింది బ్రదర్స్. సో చూసుకోవచ్చు ఇక్కడ ఎంత 393 రూపీస్ అనేది ప్రాఫిట్ అయింది. ఓకేనా. సో చూసుకున్నారు కదా, ఈ విధంగా మనం ట్రేడ్ తీసుకోవచ్చు, ఈ విధంగా సింపుల్ గా ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ గైస్ ఇంకోటి చెప్తా, మీరు ఒక బిగినర్ అయితే స్టార్టింగ్ లో మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయకండి బ్రో, ఇంట్రాడే అనేది చేయండి. మీకు ఇంట్రాడే పైన ఆల్రెడీ నేను వీడియో చేసిన, మీకు ఎండ్ స్క్రీన్ లో కూడా వీడియో ఇస్తా అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి మీకు చార్ట్స్ ఓపెన్ చేసుకొని చూపిస్తా నాకు ఎందుకు ప్రాఫిట్ తగ్గిపోయింది అనేది. సో ఇక్కడ కొంచెం నాకు సిగ్నల్ ఇష్యూ వస్తుంది కాబట్టి చూడండి బ్రో ఇక్కడ రెడ్ బ్రిక్ ఫామ్ అయినప్పుడు మనకు 800 వరకు ప్రాఫిట్ కనిపించిందా. చూసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి నా ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా గైస్ మీరు సింపుల్ గా ఈ రెంకో చార్ట్స్ ని యూజ్ చేసుకొని అయితే సింపుల్ గా అయితే ట్రేడింగ్ ని మరింత ఈజీగా అయితే చేసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్ లో మన కోర్స్ లింక్ ఉంటుంది, తీసుకోవాలనుకుంటే తీసుకోండి. లేదంటే మీరు ప్రాక్టికల్ గా చేస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది. కొంచెం మీకు జల్దీ నేర్చుకోవాలనుకుంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ బ్రో పెట్టుకొని తీసుకుంటే మీరు ఒక 1 to 2 ట్రేడ్స్ లో మీరు ఈజీగా మీ ఇన్వెస్ట్మెంట్ తీసేయచ్చు అన్నట్టు. ఓకేనా. ఓకే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతోని మొత్తం టోటల్ గా అర్థమైపోయింది అని అనుకుంటున్నా. ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి, ఏ విధంగా ఎగ్జిట్ అవ్వాలి, అండ్ ఎట్లా చార్ట్ ట్రేడింగ్ చేయాలి, ప్రతి ఒక్కటి అర్థమైంది అని ఆశిస్తున్నా. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ లో చేయండి బ్రో, నేను ఇంకా డౌట్స్ ని సాల్వ్ చేస్తా. మళ్ళీ కొత్త వీడియోస్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఆ డౌట్ పైన కూడా వీడియోస్ చేద్దాం. అండ్ ఇంకోటి చెప్తా, ఇప్పుడు నా ప్రాఫిట్ చూసి మాత్రం మీరు అట్రాక్ట్ అవ్వద్దు బ్రో. స్టార్టింగ్ లో నేను కూడా చాలా లాసెస్ అయినా, అర్థమవుతుంది కదా. నేనేం రాగానే ప్రాఫిట్స్ ఏం చేయలే. స్టార్టింగ్ లో ఎవరైనా ప్రతి ఒక్కరు లాస్ అవుతారు. బట్ మంచి చేసుకొని మీరు ట్రేడింగ్ చెయ్యాలి. డెఫినెట్లీ స్టాక్ మార్కెట్ నేర్చుకొని నేను ఎట్లైనా సంపాదించాలని మీరు పట్టుదలతో ఉంటే డెఫినెట్లీగా మీరు అర్నింగ్ చేస్తారు బ్రదర్స్. స్టార్టింగ్ లో కొంచెం లాసెస్ అయితే డిమోటివేట్ అవ్వద్దు. బట్ మీరు మంచిగా నేర్చుకోండి, మంచిగా చార్ట్స్ రీడింగ్స్ చేయండి, మంచిగా నేర్చుకోండి. రింకో అనేది నా స్ట్రాటజీ బ్రో, నేను ఈ స్ట్రాటజీతో చేస్తాను. వేరే వాళ్ళది డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. వాళ్ళ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ఉంటది, కొంతమంది ఫిబొనాచి పైన చేస్తారు వరకు. డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నా స్ట్రాటజీ ఏంటంటే రింకో స్ట్రాటజీ. మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. సింపుల్ గా అయితే ఉంటది ఇది. ఇంకా ఇది ఇండియన్ మార్కెట్ లో కాకుండా మీరు క్రిప్టోలో దేంట్లైనా సరే చేసుకోవచ్చు బ్రదర్స్. ఓకేనా. అండ్ మనం క్రిప్టోలో కూడా వీడియోస్ చేస్తుంటాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ మీకు మన వీడియోస్ ఎప్పుడు కనిపిస్తాయో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా డైలీ వీడియోస్ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ వీడియోని కూడా లైక్ చేయండి బ్రదర్స్. ఓకేనా. సో వీడియో కొంచెం లెంతీగా అయిపోయింది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.